ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. సహసమర్పణ భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. పానాసోనిక్, జీవితంలో ముడిపడిన ఒక బంధం. లక్స్ ఫెస్టివల్లో సఖీకి స్వాగతం. ఇవాళ ఒక సున్నితమైన విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానండి. ఒక సఖీ ఉత్తరం రాశారు. దీన్ని అర్థం చేసుకుంటూ వినండి. ముందుగా ఆ ఉత్తరం విషయం చెప్తాను. సఖీ చాలా వివరంగా అన్ని విషయాలు రాశారు. ఆవిడ ఒక రచయిత్రి, సినిమా రైటర్గా పేరు తెచ్చుకోవాలి అనుకుంది. ఇంకా సినిమా రంగం ఆడవాళ్ళ ఎంట్రీకి పూర్తిగా అనుకూలంగా లేదంటారు మన సఖీ. తన రచనలతో పైకి తీసుకొచ్చి సినిమాల్లో ఆవిడ పేరు మోగేలా చేస్తానని ఒక ఆయన చాలా నమ్మించాడు. భర్త, 2 పిల్లలున్న ఆవిడ ఆయనతో స్నేహం మొదలుపెట్టారు. ఇంకా ఆవిడేం రాశారంటే, ఇదంతా తన గుర్తింపు కోసమే చేశాను అన్నారు. బాగా సంపాదించి సంఘంలో పేరు ప్రతిష్టలున్న భర్త, 2 పిల్లలు. ఆమెకు అనుకూలమైన జీవితం ఉన్నా ఆవిడ కేవలం ఐడెంటిటీ క్రైసిస్తోనే ఈ రొంపిలోకి దిగానని, ఇది పతనం అని రాశారు. అతనెవరో ఈమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, వాణిగారు సహాయపడగలరా అని అడుగుతూ ఈ ఉత్తరం మనకు రాశారండి. ఈ ఉత్తరం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా చూడండి చేయండి కార్యక్రమం చూద్దాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లో రకరకాల వస్తువులతో ఇంటిని అందంగా అలంకరించుకుంటూ ఉంటాం. అదే మనం సొంతంగా తయారు చేసి అలంకరిస్తే ఇంకా బాగుంటుంది కదండి. చాలా తృప్తిగా కూడా ఉంటుంది. అలాంటి వస్తువుని ఈరోజు మనకి సుహాసిని గారు నేర్పించబోతున్నారు. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే కమాన్. హలో సుహాసిని గారు, బాగున్నారా? బాగున్నాను జయ. సుహాసిని గారు, ఈరోజు ఏ ఐటమ్ నేర్పించబోతున్నారు? రబ్బర్ మోల్డింగ్ అని మోల్డింగ్ నేర్పించబోతున్నారు. మన సఖులందరూ నేర్చుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక బొమ్మ కానీ ఏదైనా ఫిగర్ ఏదైనా తీసుకోవచ్చు. మోల్డ్ ఏదైనా, మోల్డ్ అని కాదు, ఇంట్లో ఉన్నది కూడా ఏదైనా మనం తీసుకోవచ్చు. పాత ఏదైనా బొమ్మలు ఉన్నా వాటిని కూడా మనం కొత్తది మళ్ళీ ఇంకో మోల్డ్ తీసుకోవచ్చు. ఫెవికాల్ కావాలి, తర్వాత రబ్బర్ లిక్విడ్, తర్వాత డెంటల్ పౌడర్ కావాలి. అయితే ఫస్ట్ నేను ఇది చేస్తాను. ఈ కలశం ఉంది కదా, దీన్ని మనం ఒక అట్ట ముక్క కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ దానికి కానీ ముందు స్టిక్ చేసుకోవాలి. అంటే కదలకుండా ఉండటం కోసం స్టిక్ చేసుకోవాలి. ఇది మనం ఫెవికాల్ తోటి స్టిక్ చేసుకుందాం ముందు. అంటే ఇది కదిలిపోతే రబ్బర్ లిక్విడ్ అటు ఇటు వెళ్ళిపోతుంది అన్నమాట. దానికోసం దీనికి స్టిక్ చేసేసుకోవాలి. మనం ఇలా రాసేసి దీన్ని మనం ఈ ప్లాస్టిక్ దీని మీద దీన్ని కూడా కొంచెం లైట్గా రాసుకోవాలి, కదలకుండా ఉంటుంది అనమాట. అదే అట్ట ముక్క అనుకోండి, అది కూడా వాడుకోవచ్చు, అదైనా కదలదు. నేను ఇప్పుడు ప్లాస్టిక్ ఎందుకు తీసుకున్నానంటే ఈ లిక్విడ్ ఇంతవరకే వేసుకోవచ్చు. అట్టా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ రబ్బర్ అంతా సొల్యూషను ఎగుడు దిగుడు వస్తుంది. అటు వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేసుకోవడం అదంతా ప్రాబ్లం ఉంటుంది. ఇలా అయితే కరెక్ట్ గా దాంట్లో వేసుకోవచ్చు. సైజ్ మన ఇంట్లో ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి కాబట్టి బాక్స్లు అనేవి సైజ్ ఏ సైజ్ కావాలంటే ఇప్పుడు దీనికి 3 steps గా చేసుకోవచ్చు. పెద్దదే అనుకోండి, పెద్ద బొమ్మ స్టిక్ చేసుకున్నా ఇది సరిపోతుంది అన్నమాట. అందుకని ఇది తీసుకున్న తర్వాత రబ్బర్ సొల్యూషన్, దీంట్లో ఎయిర్ బబుల్స్ కానీ లేకపోతే ఏమీ మకిలి కానీ అలా ఏమి ఉండకూడదు. ఇక్కడ కార్నర్ నుంచి తీసుకోవాలి, ఇదంతా రాసేయాలి. స్టార్టింగ్ రాయాలి, తర్వాత మనం పోసేస్తాం. ఓకే,
అంటే మైన్యూట్ దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా రాస్తే కనిపిస్తాయి. ఇది మనము 16 టైమ్స్ నుంచి 24 టైమ్స్ వరకు వేస్తాం. ఇది రబ్బరు 1 డే పడుతుంది. అంటే అటు 1 అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలన్నమాట. ఇలా వేసేయాలి మొత్తం. మనకి మరీ చాలా పెద్ద ఐటెం తీసుకున్నాం అనుకోండి, ఒక 4 ఫీట్ 3 ఫీట్ అలా తీసుకున్నాం అనుకోండి, అంత పెద్ద బొమ్మ చేయాలనుకుంటే చుట్టూ వ్యాక్స్ ఏదన్నా బ్యాక్గ్రౌండ్ కట్టుకోవాలి. కారిపోకుండా వ్యాక్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత మనం ఈ క్లాత్ తీసుకోవాలి, ఏదైనా పలసటి క్లాత్. క్లాత్ తీసుకుని ఈ క్లాత్ కట్ చేసి దీని మీద వేయాలి. ఇది ఎందుకంటే గ్రిప్ కోసం. తర్వాత మరి అది ఇది ఉండిపోతుంది ఇది లోపలే, ఇది బయటికి తీయమన్నమాట. అయితే ఒకేసారి వేయకూడదు, దీనికి కూడా ఎయిర్ బబుల్ రాకూడదు. ఈ బ్రష్ పక్కన పెట్టేసి ఈ క్లాత్ని రబ్బర్తో తడిపేసేయాలి. క్లాత్ కూడా తడిపి వేయాలి. క్లాత్ మనం వాష్ చేసి ఉంటుంది, స్మూత్గా ఉన్న క్లాత్ పలచడిది తీసుకుని. ఎందుకంటే మన క్లాత్ వాష్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు వాష్ చేయటము లేకపోతే ఇలా ముంచటము ఇలా చేయకపోతే ఏమవుతుంది, నిలబడిపోతుంది, దీంట్లోకి అతుక్కోదు. స్టిఫ్నెస్ ఉండటం వల్ల అతుక్కు. ఫస్ట్ వాష్ చేయాలి, క్లాత్ని వాష్ చేసేసి దీని మీద వేసుకోవాలి. అంటే ఒకేసారి వేయట్లేదు అనమాట, ఫుల్ ఒకసారి వేస్తే గ్యాప్ వస్తుంది. దాని గురించి ఇలా వేసేసి ఇలా వేసేసి ఆరిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఆరినిచ్చి మళ్ళీ రబ్బర్ వేయాలి. దీనికి నొక్కేస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా షేప్. ఇప్పుడు చూడండి ఎయిర్ బబుల్ ఉంది కదా, అవును, ఇలా పొడి చేస్తే చితిపోతుంది. ఓకే. సూది కానీ బ్రష్ ఎడ్జిలో కానీ దేనితోటైనా చిన్నవి కూడా తీసేయాలి, ఎయిర్ బబుల్ ఉండకూడదు. అప్పుడే మనకి వర్క్ నీట్గా వస్తుంది. మీరు అన్నారు కదా 16 టైమ్స్ వేయాలి అని. అవును. ఏ మోల్డ్ కైనా 16 టైమ్స్ లేకపోతే ఆ మోల్డ్ బట్టి ఏమన్నా చేంజెస్ ఉంటాయా? చిన్న మోల్డ్స్ ఏవైనా కూడా 16 టైమ్స్ వేస్తాము. మరీ పెద్ద మోల్డ్ అయితే కనుక కొంచెం ఎక్కువ టైమ్స్ వేసుకుంటాం, అంటే అది స్ట్రెంగ్త్ రావడం కోసం అనమాట. అయితే దీని మీద మళ్ళీ కోట్ వేయాలి. ఇలాగ మనం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దీంట్లో బ్లాక్ రబ్బర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. బయట వినాయక చవితికి విగ్రహాలు చేస్తారు చూసారా, వాళ్ళు చేసేది బ్లాక్, అంటే అది చీప్ క్వాలిటీ వాడతారు. అంటే చీప్ క్వాలిటీ అని కూడా కాదు, థిక్నెస్ ఉంటుంది వాళ్ళకి, దాని గురించి అని బ్లాక్ వాడుకుంటారు వాళ్ళు. మనమేమో ఇంట్లో చేసేదానికి పింక్ వాడు. దీన్ని ఇలా మనం ఫుల్ డే ఆరాలి కాబట్టి తీసేసిన మౌళ్ళు చూపిస్తాను. ఓకే, మనది ఆరిపోయిన తర్వాత తీస్తే మౌళ్ళు మనకి ఇలా వస్తుంది. మొత్తం కలశం ఎలా ఉంది అలాగే వచ్చింది కదా. అవునండి. మనం పల్స్గా క్లాత్ వేయటం వలన ఈ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఉంది, డిజైన్ మొత్తం బాగా వచ్చింది, మొత్తం వచ్చేసింది. ఇక్కడ ఏ సన్న డిజైన్ కూడా మిస్ అవ్వలేదు. మిస్ అవ్వదు. అయితే ఇప్పుడు ఇదంతా ఇది డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా ఉంటుంది, ఇదంతా తీసేయాలి, మనం నీట్గా చేసుకోవాలి. సో అది ఇప్పుడు మనం పీకితే ఇలా వచ్చింది. వచ్చింది మొత్తం తీసేస్తే దాన్ని. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది చేసింది ఎల్లో కలర్ కాబట్టి ఆ కలర్ మిగిలిపోయింది అనమాట. ఇది తీసేసి మీకు ఇంకా క్లీన్గా కావాలి అనుకుంటే మనం బాత్రూమ్స్ కడుగుతాం కదా, యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్లో వాటర్ వేసేసి దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ బొమ్మకు ఉన్నటువంటిది మిగిలింది మనం లాగితే వచ్చేసింది అవన్నీ పోతాయి, ఈ ఎల్లో అన్నీ క్లీన్ అయిపోతాయి. పోయిన తర్వాత దులిపేసి దీంట్లో పౌడర్ కలిపి వేయాలి, డెంటల్ పౌడర్ కలిపి వేయాలి. అది చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది డెంటల్ పౌడర్ అమ్మా. ఈ డెంటల్ పౌడర్లో కొంచెం ఫెవికాల్ కొద్దిగా వాటర్ వేసేసి మిక్స్ చేసేసి దాంట్లో వేసేయాలి. ఫెవికాల్ ఎందుకంటే గట్టిగా ఉండటం కోసం. అసలు డెంటల్ పౌడరే గట్టిగా ఉంటుంది, కొద్దిగా ఫెవికాల్ వేస్తే ఇంకా ఇరక్కోకుండా ఉంటుంది. సుహాసిని గారు, ఇప్పుడు డెంటల్ పౌడర్ గురించి చెప్పారు కదా, ఇది కలపడానికి ఇందులో మోల్డ్ కోసం. అవునమ్మా. వేరే పౌడర్స్ కూడా ఏమైనా వేయచ్చా? వేసుకోవచ్చు, మార్బల్ పౌడర్ కానీ లేకపోతే సెరామిక్ పౌడర్ కానీ వాడుకోవచ్చు. ఏంటంటే డిఫరెన్స్ ఏంటి వీటికి? డిఫరెన్స్ అంటే మార్బల్ పౌడర్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇది కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. మన చేతిలో అందుబాటులో ఏ పౌడర్ ఉంటే దాన్ని వాడేసుకుంటాం. స్మూత్గా మిక్స్ చేసేసుకుని దీంట్లో వేసేయటం. పెద్ద ఫిగర్స్ అనుకోండి, దానికి కొంచెం కొబ్బరి నూనె రాయాలి, అంటే ఈజీగా ఊడిపోతుంది అన్నమాట.
పలుచగానే కలుపుకుంటే మంచిదా, కొంచెం తిక్కుగా కలపాలండి? పలుసుగా కలిపితే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇంకా కొద్దిగా తిక్కుగా కలుపుకున్నా ఏమవుదు. ఇలా వేసేస్తాం. ఎంత టైం పడుతుంది ఇది ఆరటానికి? మేము 1 డే ఉంచేస్తానండి మామూలుగా. లేకపోతే ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా పచ్చి ఉంటుంది లోపల. పచ్చి కూడా ఆరిపోతుంది కాబట్టి మనం మర్నాడు తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అర్జెంట్ అంటే కనుక చేసేసుకోవచ్చు 2 అవర్స్లో. దీంట్లో కూడా బబుల్స్ రాకూడదు? దేంట్లో బబుల్స్ ఉండకూడదు. అయితే ఈలోపు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి మనం ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది వినాయకుడు తీసుకున్నాము. ఈ కిందంతా ఎత్తుగా ఉంది. ఇలా రబ్బర్గా ఇలా పోసుకుంటే ఇదంతా గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి దీని దగ్గర ఏదైనా అట్ట ముక్క కానీ ఏదన్నా ఈ గ్యాప్ ఫిల్లింగ్కి పెట్టేసుకుంటే ఈక్వల్గా పోసేసుకోవచ్చు. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనకి అమ్మో మనకి రాలేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ మెటీరియల్తోనైనా చేసుకోవచ్చు? ఏదైనా చేసుకోవచ్చు. బ్రాస్ ఏది దొరికితే అది దాంతో చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆరిపోయిందమ్మా మనకి. దీనిలో నుంచి మనం తీస్తే అడుగును కొంచెం పచ్చిగా ఉంటుంది కానీ మొత్తం వచ్చేస్తుంది. ఇలా తీసేయాలి. ఇలా వచ్చేస్తుంది దీంట్లో నుంచి. దీనికి కొంచెం ఆరిపోని చేసి మొత్తం లైట్గా శాండ్ పేపర్ కానీ లేకపోతే క్లాత్తో కానీ ఇలా తుడిచేసుకుంటాం. ఇవి డీటెయిల్స్ పోకుండా ఉండటం కోసం ఈ కొద్దిగా ఈ పైన పట్టినటువంటిది ఇదంతా తుడిచేసుకుంటాం. ఇలా క్లీన్ చేసి వేరేది నేను వినాయకుడు కూడా చేశాను అనమాట. వినాయకుడు దానికి కలర్స్ వేసి తీసుకొచ్చి చూపిస్తాను. వినాయకుడిది కూడా మోల్డ్ చేశాను. సేమ్ ఇలానే మనం తయారు చేస్తాం. సేమ్ ప్రాసెస్ అంతా అది. అయితే ఇది అనమాట వినాయకుడు. చాలా బాగుందండి. ఇది వుడ్ పీస్. వుడ్కి ఇదే డెంటల్ పౌడర్ తోటి పైన స్ట్రక్చర్ ఇచ్చేసి బొమ్మ అంటించేసి కలర్ మామూలు ఫ్యాబ్రిక్ కలరే వేసాం. మామూలుగా శారీస్కి వేసుకునే కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ అప్లై చేసేసి మీకు అసలు అలానే ఉండిపోతుంది కలర్. అలా ఉండిపోతుంది. సో మనం వాల్ హ్యాంగింగ్ అనమాట. దీనికి చిన్న గంట కూడా పెట్టారా? పండగ కదా. వినాయకుడు వినాయక చవితి కోసం రెడీ అయిపోయాను. చాలా బాగుందండి. కరెక్ట్గా ఉంది. అంత డిజైన్ కూడా ఎక్కడ ఏమీ మిస్ అవ్వలేదు. రబ్బర్ మోల్డింగ్ మిస్ అవ్వదు. చాలా బాగుంది సుహాసిని గారు. చూసారు కదండి, ఏ శుభకార్యానికైనా మనం వినాయకుడిని ముందుంచుతాము. అలాంటి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో సుహాసిని గారు మనకు నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ సఖీ వారికి ధన్యవాదాలు. వెల్కమ్.